హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. ఇవాళ రెసిపీ వచ్చేసి చెక్క పకోడీ అండి. దీనికోసం మిక్సీ గిన్నె తీసుకొని 2 స్పూన్ల వాము, 2 స్పూన్ల కల్లుప్పు, 2 స్పూన్ల కారం, 1 గ్లాసు పుటానీ, చిన్న గ్లాసు అన్ని తెల్ల నువ్వులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పుటానీ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు వరిపిండి తీసుకోవాలండి. ఈ వరిపిండి శనగపిండి మొత్తం కలిసిపోయేలాగా, శనగపిండి అంటే పుటానీ పిండి అండి, ఇది మొత్తం కలిసిపోయేలా కలిపేసుకోవాలి. కలిపేసేసుకొని పొయ్యి మీద ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ హీట్ చేసుకుని బాగా ఆయిల్ మొత్తం ఈ పిండికి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపేసేసుకుని మనం చేత్తో పట్టుకుంటే ముద్దొచ్చేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసేసుకోవాలి. మనం జంతికల గొట్టంలో పెట్టి ఒత్తితే ఆయిల్లో పడేలా అంత అలా కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంకి చెక్క పకోడీ ప్లేట్ని పెట్టేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఆ జంతికల గొట్టంలో పెట్టేసేసుకొని ఈ ఈ మూతంతా నీట్గా పెట్టుకోవాలి. ఇది నీట్గా పెట్టుకోకపోతే పక్కకు వచ్చేస్తుంది పిండి. ఈ గన్ను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఒత్తేసుకోవాలండి. ఇలా ఒత్తేసేసుకొని బాగా కాలనివ్వాలి. కాలితే బాగా గుల్లగుల్లగా బాగా వస్తాయి. నేనైతే 2-3 వాయిలు వేసుకున్నాను. ఇలా వేసుకుని బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని తినడానికి క్రంచీగా ఉంటాయి. పట్టుకుని మనం ఇలా ఒత్తగానే ఇరిగిపోతూ బాగుంటాయండి. ఇలా రెడీ చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.